వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ఆన్ టీవీ5 మనీ. మొత్తానికి పాజిటివ్ ఓపెనింగ్కి మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. మోస్ట్లీ 30 to 40 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే సంఖ్యలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బట్ ఏ మేరకు సస్టైన్ అవుతుంది, ఇంకా యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఎలాంటి గైడెన్స్ మార్కెట్స్కి వస్తుందని చూడాలి. గత కొద్ది రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక 15-20 ట్రేడింగ్ సెషన్స్ అనుకోవాలి. లాస్ట్ 1.5 అవర్లో ట్రేడింగ్ యాక్టివిటీ బాగా ఎక్కువగా జరుగుతుంది. యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఎస్పెషల్లీ 1:00 తర్వాతే ఎక్కువ సెల్లింగ్ ప్రెజర్ మనం చూస్తున్నాం, ఎక్కువ సెల్లింగ్ ఆర్ బయింగ్ చూస్తున్నాం. ఎదర్ సైడ్ మూమెంట్ 1:30 తర్వాత కనిపిస్తుంది. కాబట్టి అది చాలా కీలకంగా మారబోతుంది. మనకి డిసైడింగ్ టైం అండ్ డిసైడింగ్ ట్రెండ్ అప్పుడే మనం గత కొద్ది రోజులు చూస్తున్నాం. అండ్ కొన్ని స్టాక్స్ ఇవాళ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసుకున్నట్టయితే ఇవాళ కొన్ని స్టాక్స్ చూద్దాం. ఇవాళ క్యాపిటల్ ఫస్ట్ ఆల్మోస్ట్ 340 crores ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రైజ్ చేయబోతుంది. దాంతో క్యాపిటల్ ఫస్ట్ ఇవాళ కొద్దిగా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మారుతి సుజుకి, ఎస్పెషల్లీ మారుతి సుజుకి 6,000 plus 6,200 అనుకుంటాను. గోల్డ్మెన్ సాక్స్ పాజిటివ్గా రిపోర్ట్ ఇచ్చింది. దీనికి తోడు వాళ్ళ వెటారా అండ్ బలీనో సంబంధించిన కార్స్ చాలా డిమాండ్ ఉంది. ఈ 2 కార్ సెగ్మెంట్ ఆల్మోస్ట్ మారుతికి 7,300 కోట్ల రూపాయల మేర ఆర్డర్ పైప్ లైన్ ఇంకా ఉందని చెప్తున్నారు. దీన్ని బట్టి మారుతి సుజుకి వెరీ మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్లో కొద్దిగా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇక్కడి నుంచి ఇంకా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మారుతి సుజుకిలో. దీంతో మారుతిలో కూడా ఇవాళ కొద్దిగా పాజిటివ్ యాక్షన్ ఉండొచ్చు. ఎంఎంటీసీ కూడా ఇవాళ కొద్దిగా పాజిటివ్గా ఉండే ఎంఎంటీసీ కొద్దిగా వీక్గా ఉండొచ్చు. ఎందుకంటే గతంలో 45 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించిన కంపెనీ ఈసారి 10.5 కోట్ల రూపాయల నికర లాభాన్ని మాత్రమే ఇయర్ బేసిస్ మీద ప్రకటించింది. దీంతో ఎంఎంటీసీలో వాళ్ళ కొద్దిగా నెగిటివ్ యాక్షన్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మొత్తానికి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఇవాళ చూడవచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోని బయింగ్ యాక్టివిటీ ఇంకా కొనసాగుతోంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని కొద్దిగా ఇంకా అట్రాక్టివ్ కనిపిస్తూనే ఉన్నాయి. కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ కూడా తీసుకుందాం. సుబ్బు అడుగుతున్నారు, మారుతి సుజుకి ఆర్ సన్ ఫార్మా ఈ 2 స్టాక్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏ స్టాక్ పిక్ చేసుకోవచ్చు? 2 డిఫరెంట్ సెక్టార్స్. ఐ థింక్ 2 కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. ప్రాబ్లీ ఈ స్టేజ్లో సన్ ఫార్మా కొద్దిగా బేరిష్గా ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఐ థింక్ మీరు ఇక్కడ నుంచి 100 points కరెక్షన్ అని పెట్టుకుంటే కనుక ఈవెన్ సన్ ఫార్మా కూడా డెఫినెట్లీ ఇట్స్ ఏ బై ఆన్ డిక్లైన్స్ అని చెప్పొచ్చు. 2 కూడా ఆ సెక్టర్స్ లీడర్స్. ఓన్లీ థింగ్ సన్ ఫార్మా కొద్దిగా డిప్రెసివ్గా ఉంది లాస్ట్ 1.5 yearగా. బట్ డెఫినెట్లీ మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి 2 స్టాక్స్ కూడా మీరు పిక్ చేయొచ్చు. మేబీ సన్ ఫార్మా మొన్నటి లో ఏదైతే ఉందో 558 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి అరౌండ్ 80-90 రూపీస్ డౌన్ సైడ్ రావచ్చు. సో 2 or 3 ప్రైస్ పాయింట్లో సన్ ఫార్మా మీరు పిక్ చేయండి. అదేవిధంగా మారుతి మనకి 4529 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. సో మొన్నటిలో మనకు ఆల్మోస్ట్ 48-47 దాకా రావటం చూసాం. ఇన్ కేస్ అది కట్ అయిందంటే 45 దాకా కూడా రావచ్చు మార్కెట్ పడితే కనుక. సో డెఫినెట్లీ 2 కూడా మీరు పిక్ చేసిన 2 సెక్టర్స్లో లీడర్స్ ఆ 2. సో డెఫినెట్లీ లాంగ్ టర్మ్ కోసం 2 స్టాక్స్ కూడా 2 or 3 ప్రైస్ పాయింట్స్లో డిప్స్లో తీసుకోండి. మార్కెట్ ప్రీ ఓపెన్ రేట్స్ ఇప్పుడే రావడం చూస్తున్నాం. పెద్దగా యూరోపియన్ ఏషియన్ మార్కెట్స్ నుంచి తీసుకున్న పాజిటివ్ క్యూస్ని పెద్దగా తీసుకున్నట్టు ఏం కనిపించట్లేదు. 11 points గెయిన్స్తో 8257 దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ప్రీ ఓపెన్ సెషన్ రేట్స్ చూస్తున్నాం. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 80 to 90 points ప్లస్లో ప్రస్తుతం కనిపిస్తుంది. రూపీ కూడా ఓపెన్ అయింది 67 rupees 49 దగ్గర when compared with $. మరొక మెయిల్, రమేష్ హైదరాబాద్ నుంచి ప్రికాల్ 2500 షేర్స్ తీసుకున్నారు. ఓకే, ప్రికాల్ డీలిస్ట్ అయిందా కంపెనీ ఏమన్నా? డూ హ్యావ్ ఎనీ ఐడియా? ప్రాబ్లీ ఐ థింక్ కార్పొరేట్ యాక్షన్ కోసం ఏదో అయినట్టుందండి. సో 90-91 దగ్గర మనకి లాస్ట్ ట్రేడింగ్ ఈ మంత్ సెకండ్ రోజు ట్రేడ్ అవుతుంది చూసాం 90-91 దగ్గర. సో డెఫినెట్లీ ఐ థింక్ రిలీజ్ అయ్యే ఛాన్స్ మళ్ళీ అగైన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లోనే వస్తుంది. బట్ స్టాక్ మంచి స్టాక్, ఇన్ కేస్ యూ వాంట్ టు హోల్డ్ డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ 49 రూపీస్ నుంచి 130 దాకా పెరగడం చూసాం లాస్ట్ 1.5 yearలో. మేబీ కరెక్షన్ వచ్చి ఇంకా ఫర్దర్గా కొద్దిగా కరెక్ట్ అయినా కూడా 80 నుంచి 82 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ అక్కడికి వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్గా మీకుంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ 1.5 year వ్యూ అండ్ 15-20%లో మీరు హ్యాపీ ఉన్నారు అనుకుంటే కనుక ఇట్స్ ఎ స్టాక్ టు ఇన్వెస్ట్. రంజిత్ నాదల్లా అడుగుతున్నారు, షార్ట్ టర్మ్ గెయిన్స్ గురించి చూస్తున్నారు, 1 lakh rupees ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ గురించి మధ్య విన్నాను క్యాపిటల్ ప్రొటెక్షన్ నేపథ్యంలో. ఇలాంటి ఫండ్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? రైట్ చాయిస్ అవుతుందా? ఎనీ ఐడియా అబౌట్ దిస్ ఆర్బిట్రేజ్ ఫండ్స్? ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఏంటంటే బేసికల్గా అంటే వాళ్ళు డైరెక్ట్ ఇన్వెస్టింగ్ అంటే ఇప్పుడు మార్కెట్ డైరెక్షన్ మీద ఇన్వెస్ట్ చేయకుండా వాళ్ళు ప్రైస్ డిఫరెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సీ బీఎస్సీ ఉందనుకోండి. ఒకే టైంలో ఒక ఎన్ఎస్సీలో రిలయన్స్ ఇండస్ట్రీ 1000 రూపీస్లో ఉండొచ్చు, అదే టైంలో బీఎస్సీలో 1003 రూపీస్లో ఉండొచ్చు. అంటే ఆ 3 రూపీస్ డిఫరెన్స్ ఏదో ఉంది అయితే ఇక్కడ కొన్ని అక్కడ అంటే ఎన్ఎస్సీలో కొన్ని 1000 రూపీస్లో బీఎస్సీలో 1003 రూపీస్. అంటే ఈ చిన్న
చిన్న ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించే కాన్సెప్ట్ అండి ఆర్బిట్రాజ్ అంటే. ఎవరికైనా ఒక 2-3 ఒక 4-5 years బ్యాక్ ఏంటంటే టెక్నాలజీ అంత అడ్వాన్స్డ్గా లేనప్పుడు ఏంటంటే ఇంకా కొద్దిగా ఛాన్స్ ఉండేది జనాలకి ఏంటంటే ఆ రిటర్న్స్ వచ్చేది. ఇప్పుడైనా టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయ్యేటప్పటికంటే ఆ ప్రైస్ డిఫరెన్సెస్ కూడా చాలా ఒక 10 పైసా 20 పైసా తప్పించి పెద్ద డిఫరెన్స్ కూడా ఉండలేదండి. అందువల్ల ఆర్బిట్రాజ్ ఫండ్స్ కూడా ఒక మాదిరిగానే రిటర్న్స్ ఇస్తున్నాయి కానీ పెద్ద చెప్పుకోదగ్గ రిటర్న్స్ ఇస్తున్న సందర్భాలు మనకు అంత కనపట్లేదు. మీరు దాని బదులు ఏంటంటే మీరు ఫోకస్ చేద్దాం అనుకుంటే మనకి చాలా ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి, డైవర్సిఫైడ్ ఫండ్స్ ఉన్నాయి, బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉన్నాయి. బ్యాలెన్స్డ్ ఫండ్ అంటే కొద్దిగా ఒక 60-70% ఈక్విటీలో మిగిలిన 30-40% డెట్లో అలా పెడతారండి. అంటే మీకు ఏంటంటే ఒక రకంగా రీజనబుల్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఈక్విటీలో వచ్చే అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు బ్యాలెన్స్డ్ ఫండ్ లాంటి కొన్ని ప్రయత్నం చేయండి, ఆర్బిట్రాజ్ ఫండ్స్ కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందండి. మరొక మెయిల్లో సుధారాణి అడుగుతున్నారు, కోటక్ బ్యాంక్ 100 shares తీసుకున్నారు, 6% ప్రాఫిట్స్లో ఉన్నారు ఈ టైంలో, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ కోటక్? ఐ థింక్ ప్రాఫిట్లో ఉంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ విత్ స్టాప్ లాస్ అండి. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ బాటంలో తీసుకున్నట్టు అనిపిస్తుంది. 6% అంటే మనకి అరౌండ్ 748 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మొన్నటి లో ఏదైతే ఉందో 720, ప్రాబ్లీ దాని కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ బట్టి హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ కోసం అయితే మీరు 760 విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్, అక్కడ గట్టి రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి 12 to 13 రూపీస్ పెరిగితే కనుక మీరు షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ డెఫినెట్గా బుక్ చేసుకోవచ్చు. ఎల్వి రమణ ఏం చేశారు, సన్ఫార్మా టెక్నికల్ లెవెల్స్ సజెస్ట్ చేస్తారు? ఐ థింక్ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మనకి మొన్నటి లో ఏదైతే ఫామ్ అయిందో విచ్ వాస్ 9-11 రోజు లో ఫార్మేషన్ ఎప్పుడైతే చూసామో 571 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. 675 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ ఇది స్వింగ్ లో ఏదైతే ఉందో 660, ఆల్మోస్ట్ మనం నిన్న కూడా అదే ప్రైస్ రావడం చూసాం 658. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ 658 దగ్గర మంచి సపోర్ట్ ఉంటుంది. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ కొద్దిగా స్టీప్గా ఉంటుంది ఎందుకంటే ఈ స్టాక్ కొద్దిగా హై బీటా స్టాక్ కాబట్టి. సో నెక్స్ట్ సపోర్ట్ అనేది ఓన్లీ 80-90 రూపీస్ కింద ఉంటుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ పాయింట్ అనేది మనకి 20-day మూవింగ్ యావరేజ్ ఫస్ట్ రెసిస్టెన్స్ 693 దగ్గర ఉంటుంది. అండ్ 50-day మూవింగ్ యావరేజ్ ఈజ్ అరౌండ్ 717. సో 770 నుంచి 740 మధ్యలో షార్ట్ టర్మ్కి గట్టి రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, మరొక మీరు నాగేంద్ర చెల్ల అడుగుతున్నారు జగన్నాథం గారికి, ఒక 3 lakh rupees ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారట సిప్లో, టైం అయితే మెన్షన్ చేయలేదు, మేబీ లాంగ్ టర్మ్ అయి ఉంటుంది. కొన్ని స్టాక్స్ ఏమన్నా స్పెసిఫిక్ స్టాక్స్ సజెస్ట్ చేస్తారా? మనం ప్రోగ్రామ్లో చెప్తూనే ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిఎల్ బ్యాంక్ అని ఎప్పుడైనా డిప్స్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఎస్ఐపీ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత ఆపకండి. అంటే స్టార్టింగ్ పాయింట్ కనుక మీరు లో లెవెల్స్ స్టార్ట్ చేస్తుంటే మీకు యాక్చువల్లీ ఓవరాల్ యావరేజ్ ఇంకా బెటర్ బయింగ్ ప్రైస్ మొదలు అవుతుంది అనమాట. మీరు లో లెవెల్స్ వచ్చినప్పుడు ఆర్బిఎల్ బ్యాంక్ కూడా అక్యుములేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఐషర్ మోటార్స్ అంటే మీకు ప్రైస్ పాయింట్ చూడటానికి 20,000 అనిపిస్తుంది కానీ చాలా ఎక్స్ట్రాడినరీ స్టోరీ అనమాట. డిమానిటైజేషన్ లాంటి మంత్లో వాళ్ళు టోటల్ సేల్స్ గెయిన్ చూపించారు అనమాట. అంటే ఆల్మోస్ట్ ఓన్లీ 1 కంపెనీ అనుకోండి మొత్తంలో ఆటోమొబైల్ సేల్స్ కూడా. అంటే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి కొనేవాళ్ళు ఉంటే 1,00,000 పెట్టి కొనేవాళ్ళు వాళ్ళు ఆబ్వియస్లీ ఏంటంటే లోనే తీసుకుంటారు కాబట్టి ఏంటంటే అటువంటి సేల్స్ ఇబ్బంది పడవను. అంటే 20,000 రూపీస్ 25,000 రూపీస్ ఆ రేంజ్ ప్రైస్ పాయింట్ లో తీసుకునే ఐటమ్ కిను 1,00,000లో కొనే ఐటమ్ కిను చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు ఐఫోన్ కొంటుంది, ఐఫోన్ సేల్స్ ఇబ్బంది పడవన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో ఐషర్ మోటార్స్ ఐఫోన్ సేల్స్ ఒక రకంగా కంపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ రకంగా ఐషర్ మోటార్స్ ఏంటంటే క్లాసిక్ బేస్ అంటే 19,000 20,000 అట్లా డిప్స్ అప్మోల్ పెట్టింది యావరేజ్ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అన్ఫోల్డింగ్ స్టోరీ ఐషర్ మోటార్స్లో కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది వాల్యుయేషన్స్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అన్న మాట ఒకటి వినిపిస్తుంది. బట్ రీసెంట్గా బాలాగారితో ఒకసారి ఇలాంటి క్యాజువల్ చార్ట్లో పరంగా మాట్లాడుకున్నప్పుడు కూడా మేబీ రాబోయే రోజుల్లో ఇంకా వీళ్ళకి వాల్యూమ్స్ కానీ ఇంకా పెరిగితే మార్జిన్స్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, నెట్ ప్రాఫిట్స్ కూడా ఇంకా పెరగచ్చు, ఎక్స్ట్రాడినరీ గ్రోత్ స్టోరీ ఉండొచ్చు అని చెప్పి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజింగ్ పరంగా చూసుకుంటారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ నెంబర్ పరంగా 50,000 వెళ్తుందా అలాంటిది అని అనుకోవచ్చా? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టార్గెట్ ప్రైస్ అంటే వీళ్ళు ఇలాగే దాన్ని స్ప్లిట్ చేయకుండా ఉంటే ప్రాఫిట్స్ మార్జిన్స్ బ్యాలెన్స్ షీట్ అన్ని కాసేపు ఒక నిమిషం పక్కన పెడితే ప్రొడక్ట్ పరంగా ఆలోచిస్తే ఏదైనా ఒక కస్టమర్కి ఒక ప్రొడక్ట్లో ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అనే లాంటి కానీ ఫీలింగ్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే ప్రొడక్ట్ అది ఎలా ఉన్నా కూడా కొనేస్తారండి. ఇప్పుడు ఒక యాపిల్ గొప్పతనం ఏంటంటే ప్రొడక్ట్ ఎట్లా ఉంటుందని పక్కన పెట్టినా వాళ్ళు ఐఫోన్ అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అనేది ఒకటి వాళ్ళు మైండ్ సెట్ క్రియేట్ చేయగలిగారు కస్టమర్ మైండ్లో. దానివల్ల ఏంటంటే వాళ్ళు అంటే చేతిలో ఐఫోన్ పెట్టుకుంటే అదొక ఎక్కడికి వెళ్ళినా ఒక రెస్పెక్ట్ వస్తుంది అన్న ఫీలింగ్, లేదంటే రాయల్ ఎన్ఫీల్డ్ వెళ్తే ఒక రెస్పెక్ట్ వస్తుంది. ఆ ప్రొడక్ట్ పొజిషనింగ్ వల్ల ఏంటంటే ప్రైస్ స్ట్రెచ్ చేయని అనిపించినా కూడా వాల్యుయేషన్స్ హై అనిపించినా కూడా చాలా అడ్వాంటేజ్ వస్తుంది. ఇప్పుడు 25% ROE 24% ROC డెట్ ఈక్విటీ రేషియో 0 అంటే డెటే లేదనమాట. అంటే పెద్ద ఇబ్బంది పడే అంశం కాదనమాట ఐషర్ మోటార్స్ ఎస్పెషల్లీ. సో క్యాష్ ఈజ్ మోర్ దాన్ డెట్. అంటే వాళ్ళకున్న మొత్తం క్యాష్ ఏదైతే ఉందో వాళ్ళకున్న చిన్న లిమిటెడ్ డెట్ కంటే ఎక్కువ అనమాట. అంటే
లిటరలీ మైనస్ డెట్ అనుకోవచ్చు. సో ఈ క్రెడెన్షియల్స్ అన్ని చూసుకుంటే మనకి వాల్యుయేషన్స్ అవి అనిపించినా కూడా పెద్ద ఇబ్బంది పడే అంశం కాకపోవచ్చు అండి. ఓకే, మరొక మెయిల్ భాస్కర్ అడుగుతున్నారు, ఆర్ఎస్ సాఫ్ట్వేర్ 3 months షార్ట్ టర్మ్కి ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? ఆర్ఎస్ సాఫ్ట్ ఐ థింక్ దీనిలో కార్పొరేట్ గవర్నెన్స్ ఒకటి ఉందండి, ఇది మనం గమనించాలి. సో ఈ స్టాక్ ఎందుకంటే వర్టికల్ క్రాష్ అవటం చూసాం. సో 2014లో 415 రూపీస్ ఉన్న స్టాక్ లాస్ట్ 2 monthsలో కూడా ఆల్మోస్ట్ మనకి 58 దాకా రావటం చూసాం. సో ఇది మైండ్లో పెట్టుకుని ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ అండి. ఈ స్టాక్ అరౌండ్ 122 విచ్ ఇస్ మార్చ్ హై దాటింది అంటే కనుక ప్రాబ్లీ 140 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 113 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో డెఫినెట్లీ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని ఈ స్టాక్ని 2 price pointsలో తీసుకోవచ్చు, విచ్ క్యాన్ బి 130 నుంచి 97 మధ్యలో మీరు 2 price pointsలో అక్యూములేట్ చేయండి. బట్ స్ట్రిక్ట్లీ 84 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా 144 నుంచి 160 మధ్యలోకి వస్తే కనుక మీరు ట్రేడింగ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. గోపాల్ కుంపల్లి అడుగుతున్నారు, 2300లో మారుతి సుజుకి హోల్డ్ చేస్తున్నారు లాంగ్ టర్మ్కి, ఈ టైంలో ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా? మీరు లాంగ్ టర్మ్ ప్లేయర్ కాబట్టి 2300 నుంచి ఆల్మోస్ట్ 6000 వరకు మీరు స్టాక్ని ఐ థింక్ అమ్మలేదు అంటే కనుక దట్ షోస్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ ద స్టాక్ అండి. సో యావరేజ్ అనేది ప్రాబ్లీ మనకి ఎప్పుడైనా కూడా లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అనేది 200-day మూవింగ్ యావరేజ్ ఉంటుంది. సో 4500 ఈజ్ ఎ 200 మూవింగ్ యావరేజ్ కరెంట్ స్టేజ్లో. సో ఆ ప్రైస్ వస్తే కనుక డెఫినెట్లీ మీరు యావరేజ్ చేసుకోవచ్చు. సో జనరల్లీ దీన్ని పిరమిడింగ్ అంటారు, ఎందుకంటే లోలో కానీ మళ్ళీ సెకండ్ ప్రైస్ పాయింట్ హైలో కొంటే దాన్ని పిరమిడింగ్ అంటాం. సో డెఫినెట్లీ మీరు తీసుకోవచ్చండి. ఇంకా 2 years వ్యూ ఉండి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 15-20% రిటర్న్ అండ్ దట్ యూఆర్ ఇన్ ఎ సేఫ్ స్టాక్. సో డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ టు యావరేజ్ ఎట్ 4500. ప్రభాకర్ అడుగుతున్నారు, గీతాంజలి జెమ్స్ని 65 రూపీస్లో తీసుకున్నారు, 1 year టైం హోరైజన్కి, ఈ టైంలో హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఇట్లాంటి స్టాక్స్ అన్ని ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ స్ట్రిక్ట్ ట్రేడింగ్ స్టాప్ లాస్ అండి. ప్రాబ్లీ స్టాక్స్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ ఇన్వెస్టర్ వెల్త్ని ఎరోడ్ చేసిన స్టాక్స్ ఇది. సో 2013లో చూస్తే కనుక 649 హై వెళ్ళటం చూసాం అండ్ 2016 మార్చ్ వచ్చేసరికి 30 రూపీస్ అయింది. సో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 150 times పడిన స్టాక్ ఇది. సో 432 ఆల్మోస్ట్ 30 అంటే ఆల్మోస్ట్ నథింగ్ అనమాట. సో ఇట్ హాస్ బికమ్ జీరో అని అనొచ్చు. సో డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్లో లాంగ్ టర్మ్ ఆర్ మేబీ మీడియం టర్మ్ ఉండకూడదు ఇలాంటి స్టాక్స్. డెఫినెట్లీ ట్రేడింగ్ కోసం అయితే యూ క్యాన్ హోల్డ్ ఈ స్టేజ్లో. మేబీ 46 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, కరెంట్ మార్కెట్ ప్రైస్ 62 ఉంది. ఇన్ కేస్ 3 month హై 93 వస్తే కనుక అక్కడ మీరు డెఫినెట్గా ఐ థింక్ యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్. మరొక మెయిల్ బాలాజీ అడుగుతున్నారు, క్యాపిటల్ ట్రస్ట్ అండ్ ఎన్హెచ్పిసి 2 stocks ఫండమెంటల్ ఎలా ఉన్నాయి, బై చేసుకోవచ్చా? క్యాపిటల్ ట్రస్ట్ లాంటిది 600 లెవెల్స్ నుంచి 400కి వచ్చినట్టుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. క్యాపిటల్ ట్రస్ట్ ఫైనాన్షియల్ లీజింగ్లో ఉంది కంపెనీ, 600 రూపీస్ దగ్గర ఉండేది స్టాక్, పిఎస్సి ట్రేడెడ్ స్టాక్. క్యాపిటల్ ట్రస్ట్ మీరు చూసేటప్పుడు ఎన్హెచ్పిసి గురించి అడిగారు కదా, అదేంటంటే స్టేబుల్ బెట్స్ అండి. ఏంటంటే బేసికల్గా వీటిని రిటైర్మెంట్ స్టాక్స్ అంటారు. అంటే బేసికల్గా ఏంటంటే స్టేబుల్ బెట్స్, డివిడెండ్ కోసం లాంటి కాన్సెప్ట్స్ కానీ మీకు పెద్ద పర్సంటేజ్ గెయిన్స్ కనపడవు. అంటే స్టాక్ ప్రైసెస్ పెద్ద పెరిగే అవకాశం చాలా తక్కువ. మార్కెట్ పెరిగినా కూడా ఇవన్నీ ఏంటంటే స్టేబుల్గానే ఉంటాయి అనమాట. ఒకటి గవర్నమెంట్ కంపెనీస్, ఒకటి 2 పవర్ సెగ్మెంట్ కూడా అంత ఎక్సైటింగ్గా లేని టైము. సో ఎన్హెచ్పిసి మీకు కనుక మీరు డివిడెండ్ స్టెబిలిటీ కోసం చూద్దాం అనుకుంటే మీరు తీసుకోవాల్సింది, కానీ అది మీకు పెద్ద స్టాక్ ఎక్సైటింగ్ స్టాక్ అయితే కాదండి. క్యాపిటల్ ట్రస్ట్ క్యాపిటల్ ట్రస్ట్ చూస్తే కనుక ఇట్స్ వెరీ లో ట్రేడెడ్ స్టాక్ అండి, థిన్లీ ట్రేడెడ్ స్టాక్. సో ఐ థింక్ మనం చార్ట్స్ పరంగా చూస్తే కనుక 1993లో లిస్ట్ అయింది స్టాక్ ఇది. సో ఆల్మోస్ట్ 13 రూపీస్ నుంచి ప్రాబ్లీ ఐ థింక్ క్లోజ్ టు 12 years ఇది అదే స్టేజ్లో ఉంది. 13 నుంచి 50 మధ్యలో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. అండ్ ఇప్పుడు కూడా మంత్లీ వాల్యూమ్స్ చూస్తే కనుక ఇట్స్ నాట్ బియాండ్ 1,70,000. సో 1.5 lakh per month అంటే ఆల్మోస్ట్ మనకి ఓన్లీ 10,000 ఆర్ మేబీ 8,000 పర్ డే ట్రేడ్ అయ్యే స్టాక్ ఇది. బట్ ఈ స్టాక్ అనూహ్యంగా ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక జనవరిలో లో అనేది 160 రూపీస్ ఉన్న స్టాక్ ఇది. సో ఆల్మోస్ట్ మనకి లాస్ట్ మంత్ హై 655 దాకా వెళ్ళటం చూసాం నవంబర్లో. సో ఇలాంటి స్టాక్స్ ఐ థింక్ యూ షుడ్ యూస్ ఫర్ ట్రేడింగ్ అండి. సో ప్రాబ్లీ ఇక్కడ మనకి సపోర్ట్ పాయింట్ దగ్గరే ఉంది. ఇన్ఫ్యాక్ట్ 298 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, 398 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక హోల్డ్ చేయండి, 100 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టి. మార్కెట్ మళ్ళీ రికవర్ అయ్యి ఐ థింక్ డిమాండేషన్ ఎఫెక్ట్ అంతా పోయి ప్రాబ్లీ ఈ సెక్టర్లో డిమాండ్ వస్తే కనుక మళ్ళీ ఇది ప్రీవియస్ హై ఏదైతే ఉందో 650 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ స్టేజ్లో రిస్క్ టు రివార్డ్ కొంచెం 1:1.5 ఉంది కాబట్టి ఇక్కడైతే హోల్డ్ చేయండి విత్ స్టాప్ లాస్. ఓకే, మరొక మీరు రవికిరణ్ అడుగుతున్నారు, క్యాప్లిన్ పాయింట్లో లాంగ్ టర్మ్ సిప్ పద్ధతిన ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 50,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? స్టార్ట్ ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టచ్చా?
అది డీసెంట్ కంపెనీ, కానీ అంతకంటే బెటర్ బెట్స్ అంటే ఈజీ బెట్స్ ఉన్నాయండి. అంటే ఒకటేంటంటే ఎస్ఐపిలో చేద్దాం, నెక్స్ట్ 5 years 10 years చేద్దాం అనుకున్నప్పుడు అంటే నా సజెషన్ ఏంటంటే ఫ్రంట్ లైన్ నోన్ కంపెనీస్లో ఉండండి. మరీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం ఏంటంటే ఒక 2-3 years తర్వాత కంపెనీ క్రెడెన్షియల్స్ మారినా, కార్పొరేట్ గవర్నెన్స్ మారినా పట్టుకోవడం కష్టం అవుతుందండి. అంటే ఎస్ఐపి చేద్దాము వెరీ లాంగ్ టర్మ్ అనుకునేటట్టు మాత్రం డెఫినెట్గా మీరు ఫ్రంట్ లైన్ నోన్ కంపెనీస్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే ఫైన్, మరొక మెయిల్ కూడా తీసుకుందాం. ప్రస్తుతానికి ఇంకా జస్ట్ 2 minutes మనకు ఓపెనింగ్ సెషన్కి దూరంగా ఉన్నాం. మేబీ పాజిటివ్ ట్రెండ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రస్తుతానికి రవీంద్ర అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ 2 years టైం హొరైజన్కి సాటిన్ క్రెడిట్ కేర్, ఉజ్జీవన్ అండ్ అర్మాన్ ఫైనాన్షియల్స్ ఈక్విటీ హోల్డింగ్స్, ఈ స్టాక్లో ఏ స్టాక్ ఒక స్టాక్ సెలెక్ట్ చేస్తారు? ఉజ్జీవన్ అండి. ఈ మూడిట్లను సెలెక్ట్ చేయాలంటే ఉజ్జీవన్ క్లియర్ చాయిస్. అయితే అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ బెట్ అవుతుందండి, ఎందుకంటే ఈ టైంలో ఇంకా బిజినెస్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే ఇంకా రీపేమెంట్ ఇష్యూస్ ఉన్నాయి, కొద్దిగా ఎన్పిఏ పెరగచ్చు. సో ఆ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి, మీరు అది దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలి. అంటే డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అంటే జనవరి ఫిబ్రవరి రిజల్ట్స్ వచ్చినప్పుడు రిజల్ట్స్ బ్యాడ్గా వస్తే డౌట్ లేదు, బ్యాడ్గా వచ్చినప్పుడు స్టాక్ మళ్ళీ పడవచ్చు. సో ఆ రిస్క్ అంతా మీరు రెడీ అనుకుంటే, మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే తీసుకోండి. సెకండ్ చాయిస్ ఆఫ్ కోర్స్ సాటిన్ క్రెడిట్ కేర్, ఫస్ట్ చాయిస్ ఇస్ ఉజ్జీవన్, సెకండ్ ఇస్ సాటిన్ క్రెడిట్ కేర్. ఒక కాలర్స్ ఉన్నారు, శ్రీరామ్ అడగండి. శ్రీరామ్ మార్నింగ్ జగన్నాథన్ గారు సార్. మార్నింగ్ సార్ నేను ఈ లాంగ్ టర్మ్ కోసం ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ హికాల్ ఎస్ఎస్డబ్ల్యూ ఎట్లా ఉంటుంది, 2 years టర్మ్స్ ఎట్లా ఉంటుంది? ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ క్లియర్ చాయిస్ అండి. మీరు చెప్పిన 2-3 names లో ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ మన క్లియర్ పిక్. మురుగప్ప గ్రూప్ కంపెనీ, వెరీ రెస్పెక్టబుల్ మేనేజ్మెంట్, సో హై పెడిగ్రీ అనమాట. కార్పొరేట్ గవర్నెన్స్ కూడా చాలా బాగుంటుంది. గ్రూప్ కూడా ఏంటంటే బిజినెస్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. కార్పొరేట్ అది వాళ్ళది ఏంటంటే కాంగ్లోమరేట్ లాంటిది అనమాట. 3-4 businesses కలిసి ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇన్సూరెన్స్ బిజినెస్ ఏదైతే ఉందో, చోళ ఎంఎస్ ఇన్సూరెన్స్ ఏదైతే అంటాం, సో ఆ ఇన్సూరెన్స్ ఒక బిజినెస్ కూడా వాళ్ళ డివిజన్ అనమాట, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ లోకి వస్తుంది. ఇప్పుడు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లాంటి కంపెనీస్ లిస్టింగ్ వచ్చిన తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఒక వాల్యుయేషన్ బెంచ్ మార్క్ దొరుకుతుంది అనమాట. ఇద్దరికి మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఎనలిస్ట్కి వచ్చే ఛాలెంజ్ ఏదంటే మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ లిస్టెడ్ లో కాబట్టి మనకు వాల్యుయేషన్ ఎలా అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అయ్యేదన్నమాట ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ చేయడానికి. ఇప్పుడు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వచ్చిన తర్వాత అంటే మనకి వాల్యుయేషన్ బెంచ్ మార్క్ దొరికిన తర్వాత వాల్యూ అన్లాకింగ్ అంటే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ లాంటి వాల్యూ అన్లాకింగ్ అవ్వచ్చు. ఆల్రెడీ మనం ప్రోగ్రామ్లో చెప్పున్నాను, 450-500 రూపీస్ రేంజ్లో చెప్పిన, ఇప్పుడు 600-650 అయినట్టుంది. ఇంకా కూడా మంచి కంపెనీ అండి. డిప్స్ వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రయత్నించండి. ఇప్పుడే మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి, 20 points ప్లస్లో మాత్రమే. ప్రస్తుతం నిఫ్టీ ఓపెన్ అయింది 8,267 points దగ్గర, అండ్ సెన్సెక్స్ 105 points ప్లస్లో 26,800 points దగ్గర ఫస్ట్ ట్రేడ్ రావడం చూస్తున్నాం. జస్ట్ 15 points మాత్రమే. మేబీ ఏషియన్ మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే ఆ పీర్ కంపారిజన్ పరంగా పెద్దగా ఈ అంశాన్ని పాజిటివ్గా మన మార్కెట్స్ తీసుకున్నట్టు అనిపించట్లేదు. బ్యాంక్ నిఫ్టీ కూడా జస్ట్ ఒక 9 points ప్లస్లో 18,524 points దగ్గర ప్రస్తుతం ట్రేడ్ స్టార్ట్ చేయడం చూస్తున్నాము. టాటా మోటార్స్ డివిఆర్ 4% గెయిన్స్తో 309 దగ్గర ట్రేడ్ స్టార్ట్ అయింది. అండ్ ఐషర్ మోటార్స్ స్టిల్ మంచి స్ట్రెంత్ చూస్తున్నాము. ఇప్పుడే డిస్కస్ చేసాం, ఈ స్టాక్ స్టిల్ 2% దాకా పెరిగి 24,000కి దగ్గర అవుతుంది ఈ స్టాక్. మారుతి సుజుకి 1.5% గెయిన్స్తో 5,309 దగ్గర 5,000 మార్క్ను క్రాస్ చేసి ఇంకా పటిష్టంగా కొనసాగుతుంది. భారతీ ఎయిర్టెల్, జీ ఎంటర్టైన్మెంట్ 1% ప్లస్లో 457 దగ్గర, అరబిందో ఫార్మా 0.5% గెయిన్తో 724 దగ్గర, గెయిల్ 0.7% గెయిన్స్తో 432 దగ్గర, ఇన్ఫోసిస్ 0.7% గెయిన్స్తో 992 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ స్టార్ట్ అయ్యాయి. పాజిటివ్ ఇమీడియట్కి కిక్ స్టార్ట్ ఇది, బట్ వెన్ కంపేర్ విత్ పీర్ కంపారిజన్ ఆర్ ఏషియన్ మార్కెట్స్తో పోల్చుకున్నట్టయితే ఆ స్థాయిలో మన మార్కెట్స్ కనిపిస్తున్నట్లేదు. రాజేంద్ర గారు, ఎనీ ఓపెనింగ్ ట్రేడింగ్ రిమార్క్స్? నథింగ్ గ్రేట్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ ఇప్పుడే మనం ఇనిషియల్ స్పీచ్లో అనుకున్నప్పుడు ఐ థింక్ పిఎస్యూ స్పేస్ స్టాక్స్ మనకి ఎక్కువ బయింగ్ రావడం చూస్తున్నాం. ఆ స్టేజ్లో ఐ థింక్ ఈరోజు మనకి బిఎల్ ఈస్ గోన్ అప్ బై 1.5%. సో అదేవిధంగా ఆటోమొబైల్ స్టేక్స్లో చాలా కొంచెం డిమాండ్ ఉంది. సో ప్రాబ్లీ ఐ థింక్ ఆటోమొబైల్ అండ్ పిఎస్యూ స్పేస్ ఈస్ హోల్డింగ్ ఇండెక్స్. సో ఐ థింక్ నిఫ్టీ మాత్రం మనం చూస్తే కనుక 8250 అబౌవ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవ్వాలి, విచ్ ఈస్ అబౌట్ ఫస్ట్ రోజు హై ఏదైతే ఉందో దాన్ని అబౌవ్ ఆల్మోస్ట్ మనం బ్రేక్అవుట్ రావడం చూసాం. బట్ స్టిల్ దాని అబౌవ్ 1.5 hour ట్రేడ్ అవుతే కనుక ప్రాబ్లీ ఫర్దర్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఈ స్టేజ్లో ఐ డోంట్ థింక్ వన్ షుడ్ యాడ్ ద పొజిషన్ అండి. మార్కెట్ మళ్ళీ కరెక్ట్ అవుతేనే, నిన్న ఆల్మోస్ట్ 140 points ర్యాలీ తర్వాత మేబీ కొద్దిగా రిట్రేస్ అవ్వచ్చు, అరౌండ్ 30% రిట్రేస్, అంటే ఒక 40-45 points కింద వస్తేనే ఐ థింక్ వన్ షుడ్ స్టార్ట్ బయింగ్, విచ్ ఈస్ అబౌట్ 82-10 మధ్యలోనే కొనాలి. అండ్ స్ట్రిక్ట్లీ ఐ థింక్ 8118 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి.
బట్ ఏదైనప్పటికీ రేంజ్ అనేది 8056 నుంచి ప్రాబ్లీ ఈరోజు 8190 అబోవ్ క్లోజ్ అవుతేనే ఐ థింక్ 84 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. అదర్వైజ్ ఐ థింక్ వీ షుడ్ అవాయిడ్ లాంగ్స్ అట్ దిస్ పొజిషన్ అని చెప్పొచ్చు. ఓకే, ఇమీడియట్గా మనకు పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తున్న స్టాక్స్ ఒకసారి గమనిస్తే రిలయన్స్ డిఫెన్స్ 3.5% గెయిన్స్తో 56 రూపీస్ దగ్గర, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ 3% గెయిన్స్తో 39 దగ్గర, హ్యాత్వే కేబుల్స్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్, జీవీకే పవర్, హిందుస్థాన్ కాపర్, యూనిటెక్, ఇంటలెక్ట్ డిజైన్, భారత్ ఎలక్ట్రానిక్స్, కేపీఈటీ టెక్నాలజీస్ లాంటి షేర్స్ 1.5 నుంచి 2% గెయిన్స్తో ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని కాల్స్ కూడా తీసుకుందాం, ఇలా మిగిలిన స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. తిరుపతి నుంచి శ్రీధర్, అడగండి శ్రీధర్. సార్ మాకు పిఎన్బి గిల్ట్ గురించి కొంచెం చెప్తారా సార్? 55లో కొన్నాను. ఓకే. అలాగే గ్రావిటా గురించి 42లో కొన్నాను. ఓకే సార్ రాజేంద్ర సార్. గ్రావిటా అండ్ పిఎన్బి గిల్డ్స్. ఐ థింక్ పిఎన్బి గిల్డ్స్ ప్రాబ్లీ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తుందండి అని చెప్పొచ్చు ఈ స్టేజ్లో. ఐ థింక్ బికాస్ ఆఫ్ బాండ్ ఫండ్స్ అండ్ ఆల్ ప్రాబ్లీ ఐ థింక్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 3 monthsలో 25 రూపీస్ నుంచి ప్రాబ్లీ 62 దాకా పెరగడం చూస్తున్నాం, అంటే 3 times అయింది. బట్ దీన్ని డెఫినెట్లీ బ్రేక్అవుట్ అయితే రావడం చూస్తున్నాం చార్ట్స్ పరంగా. 2008 హై ఏదైతే ఉందో 40 రూపీస్ బ్రేక్అవుట్ వచ్చింది. సో బ్రేక్అవుట్ తర్వాత కూడా ఆల్మోస్ట్ 50% పెరగడం చూసాం. సో డెఫినెట్లీ పిఎన్బి గిల్డ్స్ ఐ థింక్ డిప్స్లో మంచి స్టాక్ అండి టు బై. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 50 ఉంది. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ 3 monthsలోనే అరౌండ్ 2.5 times పెరిగింది కాబట్టి స్టాక్ కరెక్షన్ కూడా కొద్దిగా స్టీప్గా ఉండే ఛాన్స్ ఉంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొద్దిగా ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది విచ్ ఇస్ 50 రూపీస్ 20-day మూవింగ్ యావరేజ్. అండ్ మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 39 రూపీస్ వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకోవచ్చు. సో ప్రాబ్లీ ఈ స్టాక్ని మీరు ఐ థింక్ 1.5 year వ్యూ ఉండి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 30-40% రిటర్న్ పర్ యానం ఐ థింక్ యూ షుడ్ బై ద స్టాక్ ఆన్ డిప్స్ అని చెప్పొచ్చు. అదేవిధంగా గ్రావిటా చూస్తే కనుక ఐ థింక్ ఇట్స్ ఆటోమొబైల్ స్టాక్ అనుకుంటాను. సో ఈ స్టాక్ ప్రాబ్లీ కొద్దిగా సైడ్ వేస్ ట్రెండ్లోనే ఉందని చెప్పొచ్చు. దో లాస్ట్ 4 monthsలోనే ఈ స్టాక్ 15 రూపీస్ నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ 42 దాకా పెరగటం చూసాం. సో దీని ప్రీవియస్ హిస్టరీ ఐ థింక్ వీ హ్యావ్ 2013లో 190 రూపీస్ ఉన్న స్టాక్ ఇది. సో ప్రాబ్లీ 190 to 20 దాకా కిందకి పడతాం చూసాం. సో ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ని అయితే మీరు అవాయిడ్ చేయాలి ఈ స్టేజ్లో. ఫ్రెష్ బయింగ్ అయితే ఉన్న స్టాక్ మీరు ఉంచండి. ప్రాబ్లీ దీనిలో కూడా మనకి అరౌండ్ 30-31 దగ్గర సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. మేబీ 52 నుంచి 57 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అవి ప్రారంభ లాభాలను మార్కెట్స్ నిలబెట్టుకోలేకపోతున్నాయి. ఒక రకంగా బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఆర్ నెగిటివ్ జోన్లోకి వచ్చిందని చెప్పుకోవాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి కౌంటర్స్లో వీక్నెస్ మనం చూస్తున్నాం. 0.5%, ఎస్ బ్యాంక్ 0.3% దాకా నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ట్రెండ్ పరంగా చూసుకున్నట్టయితే మేబీ నిఫ్టీ కూడా నష్టాల్లోకి జారుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 8,250 బిలో నిఫ్టీ వచ్చేసింది. అందుకని ఎన్ని ఇమీడియట్ లెవెల్స్ ఈ టైంలో ఫర్ ట్రేడ్ 8250 బిలో ఆల్మోస్ట్ నెగిటివ్లోకి వచ్చేట్టు కనిపిస్తుంది మార్కెట్. ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఈ స్టేజ్లో కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తుందండి. -20 points ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. వేరాజ్ నిఫ్టీ ఐటీ ఇస్ లిటిల్ పాజిటివ్. సో 30-35 points ప్లస్లో ఉంది. ఎప్పుడైతే మనకి వీక్ సెక్టర్స్ పర్ఫార్మ్ చేయడం మొదలెడతాయో ప్రాబ్లీ ఐ థింక్ ఫిజిల్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ర్యాలీలో. సో డెఫినెట్లీ ఇక్కడైతే లాంగ్స్ అవాయిడ్ చేయాలి ఇంతకుముందు చెప్పినట్టు. ఇన్ కేస్ కాంట్రేరియన్స్ ఎవరైనా షార్ట్ వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ రోజు హై నుంచి అబౌట్ 20 points పైన స్టాప్ లాస్ పెట్టుకుని షార్ట్ వెళ్తే కనుక మేబీ 200-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 81-90 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో 82-75 స్టాప్ లాస్ అంటే 25-30 points స్టాప్ లాస్ అప్ సైడ్ పెట్టుకుంటే డౌన్ సైడ్ మనకి 60 points కూడా వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. టాంజానియా నుంచి సురేష్ కాలం. సురేష్ అడగండి. మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ నేను స్టైలం 600లో తీసుకున్నాను సార్. ఏదండి? స్టైలం ఇండస్ట్రీస్. ఓకే. అండ్ చమన్లాల్ ఎక్స్పోర్ట్స్ ఉంది కదా సార్. అవునండి. అదొకటి తీసుకున్నాను సార్. ఈ 2 హోల్డ్ చేయొచ్చా లేదా మైలీ స్టేజ్లో తీసుకోవచ్చు సార్? ఈ 3 stocks మీద చెప్పగలరు సార్? ఓకే. చమన్లాల్ సేతియా బాస్మతి చమన్లాల్ సేతియా ఐ థింక్ ఆల్మోస్ట్ మంత్లీ చార్ట్స్లో చూస్తే ఇట్ హస్ గోన్ అప్ ట్రిమెండస్లీ అండి. సో 4 months బ్యాక్ ఇట్ వాజ్ ఓన్లీ 43 రూపీస్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ మనకి 71-73 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇట్స్ ఓన్లీ బీఎస్సీ లిస్టెడ్ స్టాక్ అనుకుంటాను. సో బట్ యాక్చువల్లీ స్టాక్ చూస్తే కనుక దీని అప్ ట్రెండ్ అనేది మనకి 14 రూపీస్ నుంచి పెరగటం మొదలైంది. సో విచ్ వాజ్ June 2015 అంటే లాస్ట్ ఇయర్ 1.5 year బ్యాక్ ఇది దీని ర్యాలీ స్టార్ట్ అయింది. బట్ డెఫినెట్గా ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టాక్ చార్ట్స్ పరంగా చూస్తే కనుక. ఓన్లీ థింగ్ మనకి 3 monthsలో ఏదైతే ఉందో అక్కడే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. సో 50 రూపీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. 73 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇది హై 82 దాకా వెళ్ళింది.
ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక 2 or 3 ప్రైస్ పాయింట్స్ రికమెండ్ చేయొచ్చు. 1 to 1.5 year వ్యూ ఉంటే కనుక ఇది 3 digit అంటే 100 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. స్టైలామ్ ఇండస్ట్రీస్ BSE లిస్టెడ్ స్టాక్ STYLAM 433 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 600 రూపీస్లో తీసుకున్నారు. మేబీ 620 హై 650 హై అదే ఆల్మోస్ట్ పీక్ ప్రైస్ దగ్గర తీసుకున్నారు. సిమిలర్ ప్యాటర్న్ అండి. ఐ థింక్ ఈ స్టాక్ మనకి మార్చ్లో చూస్తే కనుక 152 రూపీస్ ఉన్న స్టాక్. సో మార్చ్ నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ దీని హై అరౌండ్ 620 రూపీస్ ఉంది. అదేవిధంగా మనకి ఆగస్ట్లో కూడా 649 హై రావటం చేసాం. సో వీ డోంట్ నో అబౌట్ దిస్ స్టాక్ అండి, ఎందుకంటే ఇది వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ ఇది. సో ఇది కూడా మంత్లీ 5 lakh వాల్యూమ్ అవుతుంది. హార్డ్లీ 20,000 per day మనకి ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో ఇలాంటి స్టాక్ లాంగ్ టర్మ్ కోసం అయితే ప్రాబ్లీ యూ కెన్ వెయిట్ అండి. స్టాప్ లాస్ కూడా దూరం పెట్టుకోవాలి మీరు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 450 ఉంది. సో డెఫినెట్లీ మీరు 360 కింద ట్రేడింగ్ స్టాప్ అనేది పెట్టుకోవాలి. అండ్ 529 నుంచి 620 మధ్యలోకి వస్తే కనుక అక్కడ మీకు స్వల్ప నష్టాలు ఉన్నాయి, ఎగ్జిట్ అవడం బెటర్. బికాస్ ఇట్స్ నాట్ ఎ ఫెమిలియర్ స్టాక్ అండ్ వెరీ థిన్లీ ట్రేడెడ్. సో 1 quarter బ్యాడ్ ఉన్నా కూడా ఐ థింక్ ప్రీవియస్ లోస్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి స్టాక్స్. ఐ వుడ్ సజెస్ట్ టు హోల్డ్ విత్ ఎ స్టాప్ లాస్. అండ్ ఈ క్యాష్లెస్ బెనిఫిషరీస్ మన ఫస్ట్ కాల్ ఒకటే ఈ POS మిషన్ సంబంధించి మేబీ ఈ న్యూక్లియస్ సాఫ్ట్, RS సాఫ్ట్వేర్, TVS ఎలక్ట్రానిక్స్, మనం అనుకున్న HCL ఇన్ఫో సిస్టమ్స్ లాంటి కౌంటర్స్ మేబీ దీనివల్ల బెనిఫిషరీ అవ్వచ్చేమో అని చెప్పి ఇప్పటికే TVS ఎలక్ట్రానిక్స్ 100 రూపీస్ లెవెల్స్ నుంచి 200కి వచ్చేసింది. 100% పెరగడం చూస్తున్నాము. న్యూక్లియస్ సాఫ్ట్వేర్ 190 ఆడ్ లెవెల్స్, 180 లెవెల్స్ నుంచి 290 ఆడ్ లెవెల్స్కి వచ్చేసింది. RS సాఫ్ట్వేర్లో కూడా కొద్దిగా ఈ మధ్యకాలం స్పాట్ చేస్తున్నాము. ఈ 3 స్టాక్స్లో ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మేబీ ఇది ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఎంత బెనిఫిట్ అవుతుందని ఇప్పటివరకు ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఈ టైంలో ఈ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకునే బెస్ట్ స్ట్రాటజీ అవుతుందా? ఒకటి ఏంటంటే వీటిలో ఏ ఆర్డర్ గవర్నమెంట్ ఎవరికి ఇస్తుంది అనేది తెలియడం కష్టం అండి. ఇచ్చినా కూడా ఎంత మార్జిన్ ఇస్తారనేది మెయిన్ ఛాలెంజ్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టి అందులో మీరు చెప్పిన నేమ్స్ అన్ని కూడా ఏంటంటే కొద్దిగా అంత పాపులర్ నేమ్స్ ఏం కాదనమాట. అంటే రిలేటివ్ అంటే TVS ఒకటి వదిలేస్తే సో దానివల్ల రిస్క్ ఏమవుతుందంటే ఇన్ కేసు ఒక్క ప్రాజెక్ట్ కనుక రాకపోయినా, మార్జిన్స్ కనుక తక్కువైనా స్టాక్స్ పట్టడం మొదలైతే చాలా హెవీగా పడే రిస్క్ ఉందండి. ఈ బెట్ని కొద్దిగా వదిలేసి కొద్దిగా ఫ్రంట్ లైన్ థీమ్స్ ప్లే చేయడమే బెటర్ ఉన్న ఉద్దేశం. ఈ న్యూస్ నేపథ్యంలో రిస్క్ బెట్ అవుతుంది అంటారు. అండ్ టెక్నికల్ సెన్స్ చూస్తున్నారు అందరి గారు. ఎగ్జాక్ట్లీ అండి. ఐ థింక్ ఇప్పుడే జగన్నాథ్ గారు చెప్పినట్టు మనం ఎవ్రీ టైం చూస్తాం యాపిల్ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయగానే రెడింగ్టన్ మీద ఐ థింక్ జనాలందరూ దే విల్ కమెంట్ జంప్ ఇన్ టు ద స్టాక్. సో అదేమవుతుందంటే 1 or 2 weeks మేబీ 3 weeks కొద్దిగా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. మేబీ 4th week తర్వాత మళ్ళీ అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈవెంట్ బేస్డ్ అనేది ప్రాబ్లీ ఇలాంటి కార్పొరేట్ గవర్నెన్స్ ఆఫ్ కోర్స్ TVS ఎలక్ట్రానిక్స్ ఇది గుడ్ స్టాక్, ఆల్మోస్ట్ డబల్ అయింది కాబట్టి ప్రాబ్లీ దాన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. బట్ RS సాఫ్ట్వేర్, HCL లాంటి స్టాక్స్ ఐ థింక్ వీ షుడ్ అవాయిడ్ అండి. టెక్నాలజీ యాజ్ ఎ స్పేస్ పర్ఫామ్ చేయట్లేదు అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ కూడా RS సాఫ్ట్వేర్లో ఉన్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే చాలా హెవీగా క్రాష్ అయిన స్టాక్ ఇది. సో ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి 15 or 20% కింద స్టాప్ లాస్ పెట్టి అటెంప్ట్ చేయొచ్చు. బట్ డెఫినెట్లీ అప్సైడ్ 20-30% వస్తే కనుక ఎగ్జిట్ అవటమే బెటర్. ఓకే, మరొక బెంగళూరు నుంచి శ్రీనివాస్. హలో శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. IVRCL లో ఏదో ఎవరో కంపెనీ ఇన్వెస్ట్ చేశారు అన్న న్యూస్ ఏదో వచ్చింది సార్, సరిగ్గా చూడలేదు నేను. అది ఏమన్నా తీసుకోవచ్చు? న్యూస్ ట్రాక్ చేయలేదండి. మేబీ ఆ చిన్న కంపెనీ, ఎందుకంటే అది ఆ కంపెనీ వద్దు అని చెప్పి ఇప్పటికే పదే చెప్తూ వచ్చాం. నిన్న 20% అందుకే పెరిగింది అనుకుంటాను, లాక్ సీలింగ్ పడింది. ఇట్స్ ఓన్లీ డెడ్ క్యాట్ బాండ్స్ అండి. ఎవరు కొన్నా కూడా ప్రాబ్లీ ఐ థింక్ దాన్ని రివైవ్ చేయడం అయితే కష్టం అవుతుంది. బికాస్ ఈ స్టాక్ చూస్తే కనుక 2008లో 313 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ లాస్ట్ ఆగస్ట్లో చూస్తే కనుక 3 రూపీస్ దాకా రావడం చేసాం. సో ఐ థింక్ టోటలీ డిస్ట్రాయ్ చేసిన కంపెనీ అండి ఇన్వెస్టర్ వెల్త్ని. ఓన్లీ థింగ్ ఏదైనా ఈవెంట్ బేస్డ్ ఇన్ కేస్ ఏదైనా అవుతే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ ఇక్కడ నుంచి డబల్ అవ్వచ్చు, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 4 రూపీస్ నుంచి 8 రూపీస్ అవడం చాలా ఈజీ ఆఫ్టర్ 330 నుంచి 3 రూపీస్ క్రాష్ అయినాక. సో అట్రాక్టివ్ అనిపిస్తుంది ఈ ప్రైస్లో. బట్ ఐ థింక్ మీ స్టాప్ లాస్ అనేది మీ కాస్ట్ ప్రైజ్ అవుతుందండి. 4 రూపీస్ 80 పైసా కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అది మీరు హోల్ మొత్తం కనుక పోగొట్టుకోవాలి అండ్ యూ వాంట్ టు మేక్ మనీ ఆన్ దట్ అంటే కనుక 5 రూపీస్ మీ స్టాప్ లాస్ కాస్ట్ ప్రైస్ పెట్టుకుని ప్రాబ్లీ అప్ సైడ్ మళ్ళీ 8 రూపీస్ నుంచి 10 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. ఇట్స్ ఓన్లీ డెడ్ క్యాట్ బాండ్స్ నా ఉద్దేశంలో. సో ఐ థింక్ మీరు అటెంప్ట్ చేసినా కూడా కొంత క్వాంటిటీని మీరు అటెంప్ట్ చేయమని చెప్తాను. ఓకే, గుంటూరు నుంచి రాజు రకాల. సార్ టీవీ5 మనీ టీం వారికి నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్, చెప్పండి. గతంలో రాజేంద్ర గారు సెంచరీ టెక్స్ట్ గురించి అరౌండ్ 1000 ఉన్నప్పుడు 1200 టార్గెట్ వస్తుందంటే నేను లాంగ్ టర్మ్ పర్పస్ 3 to 5 years తీసుకున్నాను సార్. ఓకే, ఆ తదుపరి ఎవ్రీ 100 dips కి
400 యావరేజ్ చేశాను సార్. ఓకే. అంటే 1000 మీద 1000 రేట్ 100, 900, 800, 700 వచ్చినప్పుడు కూడా 100 తీసుకున్నాను సార్. యావరేజ్ 850 పడింది సార్. ఓకే. అదే టైంలో DCM శ్రీరామ్ 260 1% కూడా తీసుకున్నాను సార్. ఈ రెండు 20% లాస్ లో ఉన్నాయి. వీటిని కూడా యావరేజ్ చేయమంటారా, లేక ఇంకేదైనా బెటర్ అడ్వైజ్ చేస్తారా? ఓకే. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లమ్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ 1 to 2 years అన్నారు కాబట్టి ఐ థింక్ మీరు చేసింది కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈవెన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా ప్రాబ్లీ కొన్ని స్టాక్స్ షార్ట్ టర్మ్ లో ఐ థింక్ దే విల్ షో పెయిన్ యాక్చువల్లీ. లైక్ ఈ స్టాక్స్ మీరు కొన్న 2 స్టాక్స్ కూడా కొద్దిగా 200 అబోవ్ ట్రేడ్ అవుతాం చూస్తున్నాం అండి. ఇన్ఫాక్ట్ మనకి 694 అనేది ప్రాబ్లీ సెంచరీ టెక్స్టైల్ లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 3 ప్రైజెస్ లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు హోల్డ్ యాక్చువల్లీ. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు స్టాక్ లో ఇలాంటి అన్సర్టన్ టైమ్స్ లో ట్రేడింగ్ కూడా చేయొచ్చు మీరు. సో డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ టు హోల్డ్ అండి ఉన్న స్టాక్. ఈవెన్ 195 వస్తే కనుక DCM శ్రీరామ్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్ వుడ్ టేక్ ఎ గుడ్ సపోర్ట్. సో 214 ఉంది. సో 195 నుంచి 160 మధ్యలో వస్తే కనుక డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ కి యావరేజ్ చేయొచ్చు. ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 15% ఆర్ 20% రిటర్న్ పర్ యానం ఐ థింక్ ఈ 2 స్టాక్స్ లో మీరు డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. నెల్లూరు నుంచి రవీంద్ర మరో కాలర్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ మార్కెట్ వరస్ట్ అయిపోయినాయి, ఇక్కడ బై చేసుకోవచ్చా? అమ్మేస్తున్నాం మేము అన్ని, ఇక్కడ కొనుక్కోవచ్చా? తర్వాత PNB SBI గురించి చెప్పండి సార్. PNB SBI మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి లేకుంటే షార్ట్ టర్మ్ ట్రేడరా? షార్ట్ టర్మ్ సార్. షార్ట్ టర్మ్. ఓకే. PNB అండ్ SBI అంటే మార్కెట్ వర్స్ట్ అయిపోయిందా, పడిపోయిందా, ఇంకా రికవర్ అవుద్దా అనేది చేయని చెప్పడం కష్టం అండి. ఆబ్వియస్లీ ఏంటంటే ఇంకా మనకి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే అంత ఈజీగా చెప్పడం అంత ఈజీ కాదు. మీరు చెప్పిన 2 స్టాక్స్లో SBI క్లియర్ చాయిస్ అండి. మీరు డిప్స్ వచ్చినప్పుడు కొన్ని ప్రయత్నించండి. మార్కెట్ ఎలా ఉన్నా కూడా ఈవెన్చువల్గా మీరు 1 year 2 years హోల్డ్ చేస్తే డెఫినెట్గా రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. అండ్ కొన్ని మెయిల్స్ తీసుకొని మనం చూద్దాం. శ్రీని అడుగుతున్నారు, సాధారణంగా మనం స్టాక్ ఇన్వెస్ట్లు చేసినప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో అంటారు కదా, ఆ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది రిస్క్ రివార్డ్ రేషియో? అండ్ బజాజ్ ఫినాన్స్, టాటా మోటార్స్, TVRకి సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ 2 questions స్ప్లిట్ చేసుకోలేము మీరు? రిస్క్ టు రివార్డ్ అంటే సింపుల్ అండి. ప్రాబ్లమ్ మీరు ₹1 రిస్క్ తీసుకుంటే కనుక అట్లీస్ట్ మీకు ₹1.5 రివార్డ్ అనేది ఉండాలి. సో మనం ఎప్పుడైతే ఏ ప్రైస్ పాయింట్లో ఎంటర్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఫర్ ట్రేడింగ్ ఆర్ మేబీ ఇన్వెస్ట్మెంట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ టాటా మోటార్స్ చూస్తే కనుక ప్రాబ్లీ మీరు టాప్లో ఎంటర్ అవుతే కనుక ఐ థింక్ రిస్క్ కొద్దిగా ఎక్కువ ఉండేది. బికాస్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 601. సో 601 దగ్గర జనరల్లీ రెసిస్టెన్స్ పాయింట్స్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీరు 590 దగ్గర ఎంటర్ అయి ఉంటే కనుక ప్రాబ్లీ రిస్క్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండేది, రివార్డ్ కొంచెం తక్కువ ఉండేది. అదే మనం ఆల్మోస్ట్ చూసాం స్టాక్లో. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 460 ఉంది. సో టాటా మోటార్స్ ఇన్ కేస్ నన్ను అడిగితే కనుక ఈ స్టేజ్లో 376, మొన్నటిలో 428 దాకా రావటం చూసాం. సో ఐ థింక్ వర్స్ట్ కేసులో 376 దాకా డౌన్ సైడ్ రావచ్చు. ఇఫ్ యూఆర్ ఇన్వెస్టర్ ఫర్ 1.5 year ఐ మీన్ ట్రేడర్ కాకపోయినా కూడా అప్ సైడ్ చూస్తే కనుక ప్రాబ్లీ 140 రూపీస్ పెరిగే ఛాన్స్ ఉంది, విచ్ షుడ్ బి అరౌండ్ క్లోజ్ టు 600. సో 460, 600 నుంచి ఆల్మోస్ట్ 360 అంటే 1:1.5 రిస్క్ టు రివార్డ్. సో ఇక్కడ నుంచి మీరు డెఫినెట్లీ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో అక్యుమిలేట్ చేయొచ్చు టాటా మోటార్స్. మేబీ ఇప్పుడే చెప్పినట్టు 376 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అదేవిధంగా 458 మనకి 20-day మూవింగ్ యావరేజ్, దాని అబోవ్ ఉన్నంత కాలం అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, విచ్ క్యాన్ బి బిట్వీన్ 507 నుంచి 530 దాకా. సో ఆల్ ఇన్ ఆల్ 376 నుంచి 520 దాకా రేంజ్ ఉండే ఛాన్స్ టాటా మోటార్స్ ఎక్కువ ఉంది ఈ స్టేజ్లో. రాజేందర్ గడ్డం అడుగుతున్నారు, నిఫ్టీ పుట్ 8100 స్ట్రైక్ ప్రైస్ దగ్గర 59 రూపీస్ 50 పైస్ దగ్గర తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ 8100 పుట్? నో, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే 20-day మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతుందో కన్సిస్టెంట్గా ప్రాబ్లీ షార్ట్ టర్మ్ అప్ ట్రెండే మనకు సూచిస్తుంది. సో డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ టు ఎగ్జిట్ ద పొజిషన్. ఇన్ కేస్ మీరు హోల్డ్ చేయాలి అనుకుంటే కనుక స్టాప్ లాస్ పెట్టుకోండి. 8271 ఈరోజు హై. సో క్లోజింగ్ అబౌవ్ 80 to 80 అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 30-40 పాయింట్స్ పెరిగితేనే ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్. అదర్వైజ్ ఇట్స్ నాట్ వర్త్ హోల్డింగ్ పుట్ ఈ స్టేజ్లో. లేదు అంటే కనుక మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక 8196 వచ్చినప్పుడు మీరు డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఓకే, మరొక ప్రదీప్ అడుగుతున్నారు, GVK GMR మంచి బ్రాండ్ కంపెనీస్ కదా, ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాను, ఎందుకంటే డెట్ ప్రాబ్లమ్స్ ఉన్నవి అండ్ మన డెట్ ఈక్విటీ రేషియో హై ఉన్న కంపెనీ జనరల్గా అవాయిడ్ చేయమని చెప్తాం. మనం ప్రోగ్రామ్లో చాలా మిగిలిన స్టార్ట్స్ చెప్తున్నాం కాబట్టి ఈ 2 కొద్దిగా అవాయిడ్ చేయడం బెటర్. బ్రాండ్ నేమ్ ఒకటే చూడొద్దండి, ఎయిర్పోర్ట్స్ కలర్ఫుల్ ఎయిర్పోర్ట్స్ ఒకటే కాదు, వాటి వెనక ఉన్న అప్పులు కూడా మీరు చూడాలి. ఒక కంపెనీకి దాదాపు 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయి. ఎలా బయటపడాలో కూడా తెలియక ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది 2 కంపెనీస్కి. బ్రాండ్ నేమ్స్ అండ్ ఫ్యాన్సీ నేమ్స్ ఒకటే స్టాక్ ప్రైస్ని మూవ్ చేయని మనం గుర్తుపెట్టుకోవాలి.
మరొక మెయిల్ రవికాంత్ రెడ్డి అడుగుతున్నారు, జైన్ ఇరిగేషన్, రేమాండ్స్, ఎక్సైడ్ ఈ 3 స్టాక్స్ లాంగ్ టర్మ్కి బై చేసుకోవచ్చు ఇప్పుడు? జైన్ ఇరిగేషన్, రేమాండ్స్ అండ్ ఎక్సైడ్ 3 మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకున్నారండి. అన్ని 3 మంచిగానండి. ఓకేనండి, డిప్స్ వచ్చినప్పుడు కొన్ని ప్రయత్నించండి. రెడ్డి అన్న పేరు మీద వచ్చింది. ఎంఓఎల్ అండ్ టిటాగర్ వ్యాగన్స్ని షార్ట్ టర్మ్ గురించి ఇప్పుడు బెట్ చేసుకోవచ్చా? వర్ధన్ అడుగుతున్నారు. మాయిల్ ఆల్రెడీ పెరిగిపోవడం చూసామండి. లాస్ట్ 3 monthsగా చూస్తే కనుక ఈ స్టాక్ 240 నుంచి ఆల్మోస్ట్ 394 దాకా పెరగడం చూసాం. షార్ట్ టర్మ్ ఐ డోంట్ థింక్ అండి. ఇన్ కేస్ యూఆర్ ఎ ట్రేడర్ ప్రాబ్లీ స్టాప్ లాస్ తోటి అటెంప్ట్ చేయొచ్చు. 357 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 340 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మాయిల్ యూ కెన్ అటెంప్ట్ మేబీ ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 379. పాండురంగారావు తుమ్మల అడుగుతున్నారు, ఆర్ఎస్ సాఫ్ట్వేర్ 1000 షేర్స్ తీసుకున్నారు 102లో అనుకుంటాను, అండ్ డాటామాటిక్స్ 2000 షేర్స్ 53లో తీసుకున్నారు. ఈ టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? ఐ వుడ్ సజెస్ట్ టు బుక్ 50% ప్రాఫిట్స్ అండి. 102 అన్నారు కాబట్టి ఆర్ఎస్ సాఫ్ట్వేర్ కరెంట్లీ 119 ఉంది. సో ఆల్మోస్ట్ మీరు 20% ప్రాఫిట్స్లో ఉన్నారు కాబట్టి 50% మీరు బుక్ చేసుకోండి. ఎందుకంటే ఈ స్టాక్ 122 దగ్గర చాలా గట్టి రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇది 122 దాటింది అంటే కనుక 145 అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో 50% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఈ స్టేజ్లో బ్యాలెన్స్ 50%కి 97 కింద స్టాప్ లాస్ పెట్టుకుని 122 దాటితే కనుక 140 మధ్యలో 120-140 మధ్యలో మీరు బ్యాలెన్స్ 50% కూడా అమ్మేయండి. డాటామాటిక్స్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఇది ఫిబ్రవరీస్ హై అటెంప్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది, విచ్ ఈస్ అబౌట్ 99. సో 96 మొన్న హై రావటం చేసాం. ఈ స్టాక్ కూడా మీకు హోల్డింగ్ ఉంటే కనుక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. 3-day లో ఏదైతే ఉందో 83 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 93 ఉంది. ఇన్ కేస్ ఇది 99 దాటింది అంటే కనుక 107 నుంచి 114 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. మళ్ళీ ఇన్ఫోసిస్ 1000 రూపీస్ మార్క్ క్రాస్ చేయడం వాళ్ళు చూస్తున్నాం. 2% గెయిన్స్తో 1006 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. జగన్ దగ్గర ఇన్ఫోసిస్ ఏమైనా కాంట్రేరియన్ బెట్ కింద 900 లెవెల్స్ నుంచి చాలాసార్లు మనం పదే డిస్కస్ చేసాం. కాంట్రేరియన్ బెట్ కింద ఏమైనా రిస్క్ తీసుకునే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ వర్స్ట్ అయిపోయిన పరిస్థితి, ఎందుకంటే ఇంతకంటే దిగి వచ్చే పరిస్థితి ఇన్ఫోసిస్లో లేదని చెప్పి అక్కడి నుంచి కూడా 10% దాకా ఇప్పటికీ రిటర్న్ ఇచ్చింది ఇన్ఫోసిస్. లాంగ్ టర్మ్ బెట్ ఏమైనా ఇన్ఫోసిస్లో ఎప్పటికీ చేసుకోవచ్చా? ఇన్ఫోసిస్ విప్రో లాంటి కౌంటర్స్ కాంట్రాక్ట్ పెట్టుకొని తప్పకుండా అక్యుములేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే రిటర్న్స్ రావడానికి కొద్ది ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అతను అంటే పదవి స్వీకారం తీసుకున్న తర్వాత మరి ఏమన్నా యాంటీ ఐటీ అనౌన్స్మెంట్స్ ఏమైనా ఇస్తారు అనేది ఒక రిస్క్ ఉండనే ఉంది, కాదంటలేదు. బట్ గ్రాడ్యువల్ అక్యుములేట్ చేయండి. మొత్తం మీద ఇన్ఫోసిస్ మీద 1 lakh ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఒక 30,000-40,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. మిగతా డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్మెంట్స్ వచ్చిన తర్వాత మిగతా అలొకేట్ చేయడం బెటర్. ఓకే. మరొక మెయిల్ అమృతలూరు శ్రీనివాస్ అడుగుతున్నారు, నోవాటిస్, స్ట్రైట్స్, శాషన్ స్టార్ అండ్ కాక్స్ అండ్ కింగ్స్ 6 months టైం గురించి పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు? ఐ థింక్ ఫార్మా స్పేస్లో ఐ థింక్ యూ షుడ్ గో విత్ ద లీడర్స్ అండి. సో నా ఉద్దేశంలో సన్ ఫార్మా అండ్ డాక్టర్ రెడ్డి ఈస్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో. ఎందుకంటే మిగతా స్టాక్స్ కూడా దే ఆర్ నాట్ వెరీ వెల్ నోన్ స్టాక్స్. ప్రాబ్లీ ఐ థింక్ మీరు లీడర్స్తో ఉంటే ఈ స్టేజ్లో దట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ సెకండ్ థింగ్ కాక్స్ అండ్ కింగ్ ప్రాబ్లీ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తోటి స్టాక్ మనం ఆల్మోస్ట్ 240 నుంచి 140-160 దాకా రావడం చేసాం. సో 6 months ఇస్ టూ షార్ట్ టైం అండి. ఎందుకంటే మీకు ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఇంకో 3 months అట్లీస్ట్ 1 quarter ఉండే ఛాన్స్ ఉంది. సో కాక్స్ అండ్ కింగ్ అయితే ఈ స్టేజ్లో అవాయిడ్ చేయమని చెప్తాను. నాగరాజు అడుగుతున్నారు రాజేంద్ర గారిని, స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ SSWL 6 months గురించి ఇప్పుడు తీసుకోవచ్చా? ఐ థింక్ యూ షుడ్ ఫోకస్ ఆన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. ఎందుకంటే మార్కెట్ పడినప్పుడు ఈ స్టాక్స్ ఐ థింక్ కరెక్షన్ స్టీప్గా ఉంటాయి. సో దీనికన్నా నా ఉద్దేశం టాటా స్టీల్ ఈజ్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో. మెటల్స్ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి నిఫ్టీకి. సో డెఫినెట్లీ 2 price pointsలో కరెక్షన్స్ వచ్చినప్పుడు టాటా స్టీల్ కొనమని చెప్తాను. లక్ష్మారెడ్డి అడుగుతున్నారు, జేకే టైర్స్ 156 రూపీస్లో ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు అండ్ ఈ షేర్స్ని అమ్మేసి సుదర్శన్ కెమికల్స్ తీసుకుందాం అనుకుంటున్నారు. బెటర్ స్ట్రాటజీ అవుతుందా? జేకే టైర్స్ మీరు చాలా హై లెవెల్లో కొన్నారో అనిపిస్తుందండి. అంటే యాక్చువల్లీ ఏంటంటే అది 80-90 రూపీస్ లెవెల్లో చాలా రోజులు ఉందండి. మరి మీరు 156 అంటే మరి చాలా హై లెవెల్లో కొన్నారు. బట్ ఎనీవే జేకే టైర్స్ కూడా మంచి కంపెనీ అండి, రబ్బర్ ప్రైస్ అడ్వాంటేజ్ ఉన్న కంపెనీ. సుదర్శన్ కెమికల్స్ తీసుకున్నామంటే విడిగా తీసుకున్నాం, అంటే జేకే టైర్స్ దాని గురించి అమ్మాల్సిన అవసరం లేదు అండి. ఓకే, ప్రస్తుతానికి మనకు సమయం కూడా మించిపోతుంది. స్టిల్ మార్కెట్స్ అయితే మనకి కాస్త ఫ్లాట్ మోడ్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. వెన్ కంపేర్డ్ విత్ దిస్ థింగ్ పీర్స్తో కంపేర్ చేసుకుంటే ఏషియన్ పీర్స్తో మన మార్కెట్స్ కాస్త అండర్ పర్ఫామ్ చేస్తున్నట్టు చెప్పుకోవాలి. స్టిల్ 8 points ప్లస్లో 8254 దగ్గర ట్రేడ్ అవుతుంది నిఫ్టీ అండ్ 63 points ప్లస్లో 26,757 points దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. సెక్టార్స్ పరంగా ఒకసారి మనం గమనించుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ
ఆర్ బ్యాంక్ స్టాక్స్ బాగా వేగ్గా ఉన్నాయి. 58 పాయింట్స్ ఆర్ 60 పాయింట్స్ డౌన్తో 18,457 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఆటో ప్యాక్ కాస్త నిలబడి ఉంది. ఐటీ ప్యాక్ ఇంతకుముందు అనుకున్నట్టు ఇన్ఫోసిస్ లాంటి కౌంటర్స్లో బయింగ్ రావడం వల్ల ఐటీ ప్యాక్ కాస్త అట్రాక్టివ్ కనిపిస్తుంది. ఐటీ ప్యాక్ ఒకటే కాస్త ఇప్పుడు ఈ రోజులో మనకి కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఐటీ కాస్త మార్కెట్స్ని లీడ్ చేస్తున్నాయి. అండ్ టెక్నాలజీ ప్యాక్ కూడా కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. అండ్ ఇన్ఫోసిస్, హిందాల్కో, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, డీవీఆర్, అదాని పోర్ట్స్ ఇవి టాప్ 5 గెయినర్స్గా నిలిస్తే బీపీసీఎల్, హెచ్డిఎఫ్సి, బాష్, బజాజ్ ఆటో, గ్రాసిమ్ ఇవి కాస్త నెగిటివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ జాబితాలో ఉన్నాయి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఆ రే గ్రూప్ స్టాక్స్లో ఇంటెలెక్ట్ డిజైన్ 10%, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ 5%, రిలయన్స్ డిఫెన్స్ 3%, పిఎఫ్సి 3% గెయిన్స్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. రాదర్ ఎనీ క్లోజింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఇప్పటి వరకు ఈ బులెటిన్ క్లోజ్ ఐ డోంట్ థింక్ అండి దెర్ ఇస్ నో ట్రేడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే వీక్ సెక్టర్స్ పర్ఫామ్ చేయడం మొదలవుతాయో ప్రాబబ్లీ ఫిజిల్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ కనుక 18,700 దాటితేనే ప్రాబ్లీ ఐ థింక్ మళ్ళీ ట్రేడ్ ఉంది దాంట్లో, అదర్వైజ్ దానిలో ట్రేడ్ లేదని చెప్పొచ్చు. సో డెఫినెట్లీ ఐ థింక్ దెర్ ఇస్ నో ట్రేడ్ ఈ స్టేజ్లో. ఇన్ కేస్ నిఫ్టీ అరౌండ్ 1 o'clock అంటే యూరోప్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంలో ఇవాళ హై కనుక కట్ అవుతే విచ్ ఇస్ 82.71, సో అక్కడి నుంచి ఒక 40-50 పాయింట్స్ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ 82.71 బ్రేక్ వస్తేనే ఫ్రెష్ లాంగ్స్ అటెంప్ట్ చేయొచ్చు, అదర్వైజ్ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్. మేబీ 81.90 దగ్గర అగైన్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లీ ఒక 30-40 పాయింట్స్ ఇక్కడ నుంచి కరెక్ట్ అవుతే లాంగ్స్ అటెంప్ట్ చేసి 81.90 కింద స్టాప్ లాస్ పెట్టమని చెప్తాను. జగన్నాథ్ గారు, ఎనీ సజెషన్ ఫర్ ఇన్వెస్టర్స్? క్వాలిటీ అండి, క్వాలిటీ స్టాక్స్ మీద ఫోకస్ చేయండి. డిప్స్ వస్తూనే ఉంటాయి, మనం మొత్తం మార్కెట్ కరెక్షన్ అయిపోయిందని కూడా చెప్పలేము, ఇష్యూస్ చాలా ఉన్నవి. కాబట్టి అంటే మీకు అవకాశాలు వస్తూనే ఉంటాయి, కానీ అవకాశం వచ్చినప్పుడు మీకు స్టాక్ ఐడియాస్ రెడీగా ఉండాలి. అవి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవడం ఈ రెండు ఇంపార్టెంట్ అండి. ఓకే, అది ఇన్వెస్టర్స్కి ట్రేడర్స్కి సలహా. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ ఎండప్ చేద్దాం, మళ్ళీ మార్కెట్ సెట్ 11కి వద్దాం. స్టే విత్ us.